శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతియే నమః. ఈరోజు మహాలయ అమావాస్య గురించి తెలుసుకుందాం. మన సనాతన ధర్మంలో 12 మాసాలు, అందులో 6వది భాద్రపద మాసము. భాద్రపద మాసం అంటేనే మనకు గుర్తొచ్చేది గణపతి, అదేవిధంగా అనంత పద్మనాభ వ్రతము, వినాయక చవితి, వినాయక నిమజ్జనము. పౌర్ణమి తరువాత 15 రోజులు కూడా పితృపక్షాలు, అంటే మరణించిన వారి మన పూర్వీకులకు ప్రీతిగా ప్రతిరోజు తర్పణం వదిలి వారు మరణించినటువంటి తిథి రోజు శ్రాద్ధము చేయడము, పక్ష శ్రాద్ధము చేయడము అనేది ఒక ఆరాధనగా ఈ 15 రోజులు ఒక క్రతువుగా మన పూర్వీకులు పెట్టినటువంటి ఒక సంప్రదాయం. ఈ మహాలయ పక్షంలో ఈ 15 రోజుల్లో ఎవరు ప్రతినిత్యం తర్పణం వదులుతారు, వారు ఒంటిపూట భోజనం చేయాలి. అంటే మధ్యాహ్నము మాత్రమే భోజనము, రాత్రి భోజనాన్ని త్యాగం చేయాలి. దానికి బదులుగా పలాహారములు, శక్తి లేనటువంటి వాళ్ళు ఉపాహారము కూడా స్వీకరించవచ్చు. పలాహారముతో ఉండడం చాలా చాలా విశేషం. అంటే పాలు పండ్లు తీసుకొని ఉండి మరుసటి రోజు ఉదయం మళ్ళీ స్నానము, నిత్యకర్మానుష్ఠాన పూజ ముగించి వారి వారి మరణించినటువంటి పితృదేవతల పేరు గోత్రములు చెప్పి తిలతర్పణము అంటే నువ్వులతో తర్పణం వదిలి వారికి బ్రహ్మాది ఉత్తమ లోకాలు కలగాలి అని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ భోజనము చేసి రాత్రి ఉపవాసము అంటే కేవలం పాలు పండ్లు మాత్రమే స్వీకరించి శక్తి లేనటువంటి వాళ్ళు ఉపాహారము తీసుకొని ఉండడం వలన విశేషించి పితృదేవతలు ప్రీతి కలిగి మనల్ని ఆశీర్వదిస్తారు. ఈ విధంగా ఈ 15 రోజులు చేయడం వలన కలిగేటువంటి ఫలితం ఏమి, అందులోనూ చిట్ట చివరిగా ఈ అమావాస్య, మహాలయ అమావాస్యకున్న వైశిష్టం ఏమిటి అనేది మనం తిలకిస్తే 12 మాసాలలో 12 అమావాస్యలు వస్తుంది. ప్రతి అమావాస్య తిథి విశేషించి పితృదేవతలకు నియమించినటువంటి తిథి. ఈ 16 తిథులు అంటే శుక్లపక్ష పాడ్యమి నుంచి పౌర్ణమి, అదేవిధంగా కృష్ణపక్ష పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఒక్కొక్క తిథికి ఒక అభిమాని దేవతలు ఉంటారు. అదేవిధంగా పౌర్ణమికి చంద్రుడు, అమావాస్యకు పితృదేవతలు అని మన శాస్త్రం చెప్పడం జరిగింది. అంటే ఆయా విశిష్టమైన తిథులకు అభిమాని అయినటువంటి దేవతలకు ప్రీతిగా ఆనాడు మనము ఆ దేవతా కార్యములను చేస్తే వారి అనుగ్రహం వలన మనకు విజయము, ఆయుష్, ఆరోగ్యము కలుగుతుంది అనేది శాస్త్రవాక్కు. ఆ విధంగా ఈ అమావాస్య నాడు తిలతర్పణం, 12 పితృతర్పణము అంటే 12 మంది పితృలకు, మరణించిన వారి 12 పితృలను స్మరిస్తూ తిలతర్పణం, తిలోదకము అంటే నువ్వులతో తర్పణాన్ని వదలడం వలన వాళ్లకు ఉత్తమ లోకాలు, స్వర్గాది ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తుంది. వారి వలన మనము కూడా సుఖంగా ఆయుష్, ఆరోగ్యముతో, సంతానంతో ఉండి ఉత్తమ కార్యక్రమాలు చేస్తాము అని ఒక పూర్వీకుల నుంచి మనకు వస్తున్నటువంటి సత్సంప్రదాయం. అందులోనూ ఈ మహాలయ పక్షం అనేది 15 రోజులు కూడా విశేషించి పితృదేవతలకు నియమించినటువంటి తిథులు కాబట్టి 15 రోజులు 12 పితృతర్పణాలు వదలాలి. అదేవిధంగా మహాలయ అమావాస్య నాడు విశేషించి శ్రాద్ధము, తిలతర్పణము, బ్రాహ్మణులకు భోజనాదులు, బంధుమిత్రులకు భోజనాదులు, అన్నం లేనటువంటి అనాథులకు అన్నదానములు, గోవుకు గ్రాసము సమర్పించి బ్రాహ్మణులకు స్వయం పాకము ఇలాంటివి ఇవ్వడం వలన విశేషించి పితృదేవతలు తృప్తి చెందుతారు. కారణం ఏమంటే పితృదేవతలందరూ కూడా మన పూర్వీకులే, పితృలందరూ కూడా మన పూర్వీకులే, మనుష్యులే. మనిషికి ఈ సమస్త సృష్టిలో జీవికి తృప్తి కలిగించేది ఆహారము మాత్రమే. ఎంత డబ్బున్నా తృప్తి కలగదు, ఎంత బంగారం ఉన్నా తృప్తి కలగదు, ఎంత ఆస్తున్నా తృప్తి కలగదు, ఎంత పదవులు దక్కినా తృప్తి కలగదు, ఎంత ఐశ్వర్యము కలిగినా మనకు తృప్తి కలగదు. కానీ కేవలం మనిషి చాలు అని చెప్పేది ఆహారానికి మాత్రమే, భోజనానికి మాత్రమే. అందువలన ఈ మహాలయ పక్షమునందు విశేషించి అన్నదానము చెయ్యాలి. పితృలకు ప్రీతిగా బంధుమిత్రులకు, బ్రాహ్మణులకు, అన్నం లేనటువంటి అన్నార్థులకు అన్నదానం చెయ్యాలి. గోవుకు గడ్డి పెట్టాలి, గ్రాసము సమర్పించాలి, సంకల్పం చేసి పెట్టాలి. పెట్టిన తర్వాత సమర్పణ చేయాలి. స్వామి వెంకటేశ్వర, నీకు ప్రీతిగా నువ్వు తృప్తి కలగాలి అని మా పితృలకు, పితృదేవతలకు ఈ అన్నదానములు, అదేవిధంగా తిలతర్పణాదులను చేస్తున్నాము. మా మరణించినటువంటి మా పూర్వీకులైనటువంటి పితృలందరూ కూడా రౌరవాది నరకలోకములకు వెళ్లకుండా విశేషించి స్వర్గాది పుణ్యలోకాలు వాళ్లకు దక్కాలి, నీ అనుగ్రహము దక్కాలి అని ప్రార్థించి మనము సంకల్పంతో బ్రాహ్మణులకు అన్నదానములు, స్వయం పాకములు, బంధుమిత్రులకు అందరికీ కూడా అన్నదానములు, అదేవిధంగా అన్నము లేనటువంటి అన్నార్థులకు అన్నదానములు, గోవుకు గ్రాసము సమర్పించడం వలన విశేషించి మీ మరణించినటువంటి పూర్వీకులందరూ, పితృదేవతలందరూ కూడా తృప్తి చెందుతారు. వారి ఆశీర్వాదం మీకుంటుంది. దాని వలన అనారోగ్యములు తొలగిపోతాయి,
ఐశ్వర్యం కలుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది, అపమృత్యు పరిహారం అవుతుంది, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది, విశేషించి భగవద్ అనుగ్రహం కలుగుతుంది. అందువలన ఈ మహాలయ అమావాస్య చాలా విశేషమైనది. ఈ మహాలయ అమావాస్య పితృదేవతల కోసము భగవంతుడు మనకు అందించినటువంటి ఒక గొప్ప పర్వకాలము. ఈ పర్వకాలమునందు ఒక పూట మాత్రమే భోజనము చేసి రాత్రి భోజనాన్ని త్యాగం చేసి భగవంతునికి ప్రీతిగా నమస్కరించి పితృదేవతలందరూ కూడా ఉత్తమ లోకాలు చేరాలని ప్రార్థించి ఈ కార్యక్రమాలు చేయడం వలన వారికి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తుంది, మనకందరికీ కూడా జయం కలుగుతుంది. స్వస్తి. లక్ష్మీ వెంకటేశాయ నమః.